నేను నీకు తెలిసిన ఫ్రెండ్ని, బాగా పరిచయం ఉన్న వ్యక్తిని. ఎవరు ఆలోచిస్తున్నారు కదా? అదే గొడవలు పెట్టి వాటిని, రోగాలు పెట్టి వాటిని, లూసిఫర్. ఈ మధ్య నన్ను చార్జింగ్ అని కూడా పిలుస్తారు. ఏంటో అని ఆలోచిస్తున్నారా? ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపించే వాడిని. దిస్ ఇస్ మై అప్డేట్ ఫర్ ప్రెజెంట్. ఓకే, నాకు చాలా పనులు ఉన్నాయి, కానీ నేను లేకపోతే నీకు చాలా పనులు తగ్గిపోతాయి. నేను చాలా బిజీ, చాలా బిజీ. అయినా ఇప్పుడు నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, నేను వెళ్ళి వస్తాను. ఎక్కడికి వెళ్తున్నానో చూడండి. చేయలేదు, నరం నొప్పి అనుకో, కానీ లోపల ఈగో ఉండి మొక్కాలంతే. ఎక్కడి నుంచి వచ్చేది సాతానా? భూమి మీద అటు ఇటు తిరుగుతూ గొడవలు పెట్టి, శాంతి సమాధానం లేనివి చేసి, డబ్బులు రప్పించి, డబ్బులు పోగొట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈ టైమే. నా సేవకుడైన యోబును చూచితివా? అతడు యథార్థపరుడు, న్యాయవంతుడు. భూమి మీద అటువంటి వాడు ఎవ్వడూ లేడు. భక్తుడు, చక్కటి గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చావు, చక్కటి భార్యని ఇచ్చావు, రత్న లాంటి పిల్లలు ఇచ్చావు, మంచి బంధువులు ఇచ్చావు. అంతే కాకుండా కంచి వేసి కాపాడుతున్నావు. అందుకే ఆరాధిస్తున్నారు. చక్కగా వాన్నిటిని చూసుకుంటూ మురిసిపోతూ నేను ఆరాధిస్తున్నాను. ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వు, నేను చూపిస్తాను నేను ఎవడో. అతని ప్రాణం తప్ప మిగిలిన అన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. యోబు వస్తున్నాను, ఆడుకుందాం యోయో. Okay. మిస్టర్ జాబ్, నేను జాబ్లో తీసేస్తున్నా. ఎందుకయ్యా? నువ్వు లంచం తీసుకోవడం దొరికిపోయావు. నేను లంచం తీసుకున్నా? అవును, నువ్వు లంచం తీసుకోవడం దొరికిపోయావు. అది కూడా మీ కొలీగ్సే చెప్పారు. అవునా? అవును. నీ మీద ఎంక్వైరీ కమిటీ వేసా, నేను జాబ్ నుంచి తీసేస్తున్నా. అయ్యగారు, ఇప్పుడు పిల్లలు స్కూల్ తీసుకెళ్ళినప్పుడు క్రాస్ చేసినప్పుడు రోజు ఎవరో ఆగి వ్యాన్లో తీసుకెళ్ళిన పిల్లల్ని కిడ్నాప్ చేశారు. అయ్యో ప్రభా, జాబ్ పోయింది, పిల్లలు పోయారు. ఏంటి ప్రభా? జాబ్ పోయింది, పిల్లలు పోయారు, నేను నీతో జీవితం జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నేను ఒక్క మాట అయినా మాట్లాడలేదు. కారణం కేవలం నీ మీద ఉన్న గౌరవం. మన చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను మూర్ఖురాలిగానే చూస్తున్నారు. ఉండు, నేను డాక్టర్ని పిలుస్తాను. ఇది భయంకరమైన జబ్బు. మీ దేవుడే నిన్ను కాపాడాలి.
ఇది ఏమిటో అని నేను కనిపెట్టలేకపోతున్నాను. సైన్స్కి అర్థం కాని విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నాను. మెడిసిన్ తీసుకోలేకపోతే ఎలా తగ్గుతుందో మీకు మీ దేవుడికే తెలియాలి. నేను ఇంకేం చేయలేను. వద్దురా అన్న వినలా. ఇప్పుడు ఏమైంది చూడు, చచ్చినట్లు ఫలితము అనుభవిస్తున్నావు. ఇప్పటికైనా పెంచింది లేదు. నీ మేలు కోరి చెప్తున్నా, మార్చుకో. అన్ని పోయండి, ఏం లేదు, నీకు ఏం పెంచింది లేదు. నువ్వు భర్తీ లాగా యాక్ట్ చేసి నువ్వు డబ్బులు నొక్కేసావు. అలాగే ఆయన బాగా అయింది. Job, I knew you as a faithful man. Now look at what you have done. It's so sad to see you like this, but I can't help you. ఒరే నువ్వు మారురా. ఇంకా ఎలా నిన్ను మార్చాలి? ఉద్యోగం పోగొట్టా, ఒంటి మీద జబ్బులు పెట్టా, అయిని వాళ్ళని దూరం చేశా, వారిని బిడ్డల్ని దూరం చేశా. నువ్వు మారురా. ఇంకా ఎలా నిన్ను మార్చాలి? అయినా కానీ నిన్ను మార్చేస్తా, నా వాడిగా చేస్తా. నేను ఇక్కడి నుంచి కళ్ళు మారే వరకు నువ్వు కళ్ళు పిలిచాక కడిగా చేస్తానా? అధికారం ఇస్తున్నాను, అతని ప్రాణం మాత్రం ముట్టొద్దు. ఓకే. దేవుని దూషించు, చచ్చిపో. అసలు డబ్బులు నొక్కేసావు, నువ్వు మంచోడు లాగా యాక్ట్ చేసావు, నా కంపెనీ పాడు చేసావు, డబ్బు మొత్తం నొక్కేసావు. నువ్వు మారు, నిన్ను మార్చేస్తా ఇప్పుడు చూడు. యేసయ్యా, నా బోర్లకయ్యా దేహం కూలి నీ కోసమే జీవిస్తానయ్యా. నా బ్రతుకు దినాలన్నీ నీ కోసమే జీవిస్తానయ్యా. ఎలాగో ఈ ప్రాబ్లం నుంచి బయటకు పడడానికి నీ సహాయం అనుగ్రహించు. నేను ఓడిపోయినరా. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రా. నీ శాలరీ డబల్ చేస్తూ నిన్ను మళ్ళీ మేనేజర్గా మారుస్తా. అయ్యగారు మీ పిల్లలు ఇంకా వాళ్ళ అమ్మ పంపించారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. Jesus, thank you this day. Thanks to you, thanks for any guidance, guidance, protect us from all evil. In the name of Jesus, I ask you, pray. Amen. Thank you, Jesus, for all of this. Thank you, Jesus, for all of this. మరి నాటి యోబు నుండి మనం చూసుకుంటే నేటి యోబు వరకు మరి సాతాను ద్వారా శోధించబడి మరి వారి జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి మరి దేవుని కోసం నిలబడిన యోబు స్టోరీ మనందరికీ తెలుసు. మరి మనందరం కూడా యోబులాగా మరి దేవుని చేతిలో ఉండి నీతిమంతుడుగా తీర్పు తీర్చులాగున మనందరం దేవునికి కొరకై జీవించులాగున ఈ నాటిక ద్వారా నేర్చుకోవాలని మీకు తెలియపరుస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.